హలో ఎవ్రీవన్, ఈరోజు నేను హెల్దీ రెసిపీ ఓట్స్తో ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఊతప్పం మీరు చెప్తే కానీ ఓట్స్తో చేసాము అని తెలియదు. ఫుల్ హోల్స్తో లోపల వైపు సాఫ్ట్గా, అవుట్ సైడ్ క్రిస్పీగా వస్తాయి. నేను ఏ బేకింగ్ సోడా యూస్ చేయలేదు ఇందులో. మనము వెన్న చేసినప్పుడు మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశాను. అందుకే పిండి బాగా పులిసి సాఫ్ట్గా వస్తాయి. ఈ హెల్దీ ఓట్స్ ఊతప్పం ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ రెసిపీ. కొలతలు మాత్రం నేను చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో అయితే మీకు చాలా బాగా వస్తాయి. ఈ ఊతప్పాలు చేసుకోవడానికి ఫస్ట్ బౌల్లో 2 కప్పులు దోశ రైస్ తీసుకోండి. ఎప్పుడైనా దోశ రైస్తో అయితేనే దోశలు కానీ ఊతప్పాలు కానీ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ 1/2 కప్పు రద్దాలు తీసుకోండి, అంటే మినపప్పు 1/2 కప్పు. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కలిపి ఒక్కసారి నీట్గా కడుక్కోవాలి. బాగా అన్ని వాటర్తో వాష్ చేసుకుని తర్వాత 1 ఫుల్ కప్పు ఓట్స్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మజ్జిగ, వెన్న తీసేసినాక ఉన్న మజ్జిగ ఉంటాయి కదా, అవి నేను 3 కప్స్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర మామూలు బటర్ మిల్క్ ఉన్నా యూస్ చేసుకోండి, ఏవైనా పర్వాలేదు. ఇవి 3 కప్పులు వేసి ఒక 4 to 5 అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి. ఇవి 4-5 అవర్స్ నానబెట్టుకున్నాక అప్పుడు మిక్సీ వేసుకుందాము. 4 అవర్స్ అయిపోయినాయని బియ్యం, ఓట్స్ అన్నీ నానిపోయినాయి ఈ మజ్జిగలో. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు. ఇలా వేసుకున్న పిండిని ఓవర్ నైట్ కానీ 8 గంటలు కానీ మనం పులవనివ్వాలి. ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసిందో, ఎంత బాగా పొంగిందో చూడండి. నేను ఇందులో ఏ సోడా యూజ్ చేయలేదు, ఓన్లీ ఆ బటర్ మిల్క్ వల్లే ఇంత బాగా వచ్చింది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని పిండి బాగా కలుపుకొని ఇప్పుడు ఊతప్పాలు వేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ ఇలా చూసుకోండి మీరు. ఒకవేళ ఏదైనా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. పెనాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి హీట్ అయ్యాక పెనాను 1 గరిటె నిండుగా దోసపిండి వేసి దాన్ని అలా వదిలేసేయండి. ఏమీ స్ప్రెడ్ చేయొద్దు దోశని. అలా వదిలేస్తే వేడికే చూడండి ఇలా హోల్స్ ఫామ్ అయిపోతాయి. ఇలా హోల్స్ ఫామ్ అయినాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఇది నాన్ స్టిక్ మీద కదా, అంత ఆయిల్ కూడా పట్టదు ఎక్కువగా. పైన అలాగే చాప్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీస్, అలాగే గ్రేటెడ్ క్యారెట్, మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. ఇలా లిడ్ వేసి ఉంచి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. పైన ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇదిగోండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ ఊతప్పం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరికన్నా. ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.